శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శశి కుమార్. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా అంటే 43 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సో 44వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. సో టీడీపీ యాక్టివిస్ట్గా సో మీరు గమనించిన దాని ప్రకారం ఇప్పుడున్న యూత్కి ఎస్పెషల్లీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అప్పట్లో వాళ్ళకి తెలియవచ్చు, ఇప్పుడున్న వాళ్ళకి అసలు టీడీపీ పార్టీ ఏం చేసింది అని వాళ్ళకి కొంతమందికి సందేహాలు ఉండుండొచ్చు. సో ఈ వీడియో ద్వారా అంతకుముందు ప్రీవియస్ చేసినవి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నాయి కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పండి, తెలియజేయండి. ఒకటండి, మనం చూసుకుంటే భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకి కానీ అనేక పార్టీలకు అనేక సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఏ పార్టీకి లేని విధంగా, ఏ పార్టీ చెప్పని విధంగా ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే కూడా చెప్పగలుగుతాను గర్వంగా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్ధాంతాన్ని నమ్ముకుని ఈ రోజుటి వరకు నడుస్తూ ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ మాట చెప్పారు, సమాజాన్ని మేము దేవాలయంగా భావిస్తాం, దాంట్లో ఉండే ప్రజలే మా దేవుళ్ళు, వాళ్ళ కోసమే పని చేస్తాం అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు జనరేషన్స్ మారాయి. 1980లో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. కానీ పరిస్థితులు మారుతూ ఉన్న ఆ కాలానుగుణంగా ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తూ ఉంది. ఒకప్పుడు మీరు అడిగారండి అప్పట్లో ఉన్న పరిస్థితులని. ఒకప్పుడు మన ఊర్లో అంతా పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే, ఆ రోజు ఉద్యోగాలు అనేటివి ఏంటో తెలియదు. ఏదో 1-2 ప్రభుత్వ ఉద్యోగాలు, లేదా ఇంట్లో ఉన్నామా, కొంతమంది ఏంటంటే కూలి పనికి వెళ్ళకొస్తే తప్ప వాళ్ళ కడుపు నిండే పరిస్థితులు లేని రోజుల్లో, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, కాలే కడుపుకు పిడికిడి అన్నం పెట్టడం, ఉండేదానికి ఒక ఇల్లు, కట్టుకునేదానికి బట్ట, ఇవిడితో మొదలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజుల్లో మనం అంటే ₹2 కిలో బియ్యం అంటే ఈరోజు అది సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఆ రోజుల్లో అది ఎంతో మంది పేదల కడుపులు నింపింది. ఎందుకంటే అప్పుడు వరకు ఏంటంటే సజ్జబువ్వ ఇవి మాత్రమే తినేవాళ్ళు. ఎవరన్నా కూలి పనికి వెళ్తే అక్కడ ఎవరో జమీందారు, పెత్తందారు ఏదో కొంచెం వరన్నం పెడితే అవి మాత్రం తినే రోజుల్లో కాదు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టి ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు అది దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. కానీ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ కంట్రీ ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. అంటే ఆ రోజు ఏమో ఆలోచించాడు ఆయన, ప్రతి పేదవాడికి భోజనం ప్రభుత్వం తరపు నుంచి మనం ఇవ్వగలిగితే ₹2 వాళ్ళు తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండగలుగుతారు, అది వేరే వాళ్ళపైన ఆధారపడకూడదు అని ఆ రోజు ఆలోచించారు. అప్పటి వరకు మీరు చూసుకుంటే ఒకప్పుడు ఇల్లు అంటే పెంకుటిల్లులు ఉండేటివి, పల్లెల్లో అయితే గుడిసెలు ఉండేటివి. మిద్దిళ్ళు అనేది కొంతమంది కట్టుకోండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు కట్టుకోండేవాళ్ళు, ఇంకెవరైనా వ్యాపారవేత్తలు ఇలాంటి వాళ్ళు కట్టుకోండి. ఆ రోజుల్లో ఎవరు అప్పుడు వరకు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏంటంటే, ఏముందిలే గుడిసెలు పోయాయా, గుడిసెలు పోతే మళ్ళీ ఏదో ఒక ఇస్తాం, గుడిసెలు వేసుకోండిరా అనే టైప్లో ఉండే రోజుల్లో గుడిసెలు కాదు, వీళ్ళకి పక్కా ఇల్లు నిర్మించాలని దేశంలోనే తొలిసారి పక్కా ఇల్లు పేదవాళ్ళకి నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఆ రోజు జనతా వస్త్రాలని చెప్పి చేనేతల ద్వారా తీసుకొని ఆప్కో ద్వారా వాళ్ళకి అందించడం కావచ్చు, ఈ విధంగా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు. మళ్ళీ ఈ రోజు మీరు అడగచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం అపార్ట్మెంట్ అండ్ ఇక్కడ అంటే అప్పటి ఒకవేళ చూసుకున్నట్టయితే మనకి ఒక 60 ఉంటాయా సుమారుగా, నెవర్ బిఫోర్ అంటే ఇంకా ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా. 60 కాదండి, చెప్పుకుంటూ పోతే 100 స్కీములు ఉన్నాయండి. కొన్ని అయితే అసలు ఇంకా ఆయన ప్రవేశపెట్టిన ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, ఇవన్నీ వేరియస్గా అవతరించాయి. నేను అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టారు, ఈ రోజు ₹5 అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్ పైన కూడా కొంతమంది వేరియస్ కామెంట్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక కూలి పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చే వ్యక్తి ఎక్కడో పట్టణానికి వచ్చినప్పుడు అతను ఎక్కడన్నా హోటల్లో తినాలంటే అతనికి ఎంతో ఖర్చు అవుతుంది. ఈ రోజు అతనికి తినడానికి నో ప్రాబ్లం, బట్ ఏంటంటే మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వం తరపు నుంచి మన సభ్యుడు ₹5 పెట్టగలిగితే ఆ కూలి పనికి వచ్చిన వాడికి వాడు కడుపు నింపిన వాళ్ళం అవుతాం. ఆ సిద్ధాంతం ఆ రోజు 1982 పరిస్థితి వేరు, ఈ రోజు 2026 పరిస్థితి వేరు. కానీ ఆ నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రజల కోసం ఈ రోజుటికి పనిచేస్తూ ఉన్నారు. మీరు చెప్పుకుంటే ఇప్పుడు పక్కా ఇల్లు అని ఆ రోజు అన్నాం, ఆ రోజు ఇప్పుడు అందరూ సిటీస్లోకి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ ఈ విధంగా మీరు చూసుకుంటే గతంలో 2014 నుంచి 19 టిట్కో హౌసెస్ అని చెప్పి ఎక్కడ ప్రభుత్వం అనేది ఒక అపార్ట్మెంట్ టైప్లో, కమ్యూనిటీ టైప్లో ఎక్కడ కట్టింది లేదు.
కానీ తెలుగుదేశం పార్టీ ఒక కమ్యూనిటీ టైప్లో ప్రతి పేదవాడు ఒక ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళు ఏ విధంగా అయితే కమ్యూనిటీల్లో ఉంటారో ఆ విధంగా ఉండాలని చెప్పి టిట్కో హౌసెస్ ఇలాంటివి నిర్మించడం జరిగింది. అవును. అంటే నమ్ముకున్న సిద్ధాంతం కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తరాలు మారే కొద్దీ సమాజానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. మీరు అన్నారు బెస్ట్ ఎవర్ 60 అని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళు మూసుకొని ఏమని చెప్పి ఆస్తిలో సమాన హక్కు మహిళలకి. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు కల్పిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేదండి పరిస్థితులు మనం చూసుకుంటే? ఆ రోజుల్లో ఆడబిడ్డ అంటే పుట్టిందా, ఒక వయసు వచ్చిందా, పెళ్లి చేసామా, అత్తగారింటికి పంపించాం, మా బాధ్యత అయిపోయింది అంతే. అలాంటి సమయంలో ఆస్తిలో సమాన హక్కు కూడా ఇస్తే, అంటే అత్తగారింటి దయాదాక్షిణ్యాల మీదే కాదు, పుట్టిన నుంచి తనకొచ్చే హక్కును కూడా అత్తగారింట్లో గొప్పగా చెప్పుకునే విధంగా ఆడబిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు చేశారు. అది ఎక్కడి నుంచో తన ఇంటి నుంచే మొదలుపెట్టి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు దేశంలో అది వేరే రకాలుగా ఇంప్లిమెంట్ అయింది. ఒకప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఎక్కడ చూసినాం. అలాంటి వాళ్ళ కోసం మహిళా విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఆడబిడ్డల సాధికారత కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చూసుకున్నాం. మనం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గురించి కూడా ప్రత్యేకంగా ఇప్పుడు నేను కోట్ చేసింది చెప్తానంటే అండి, రేపు రానున్న ఎలక్షన్స్లో మహిళలకు 33% రిజర్వేషన్ అంటూ ఉన్నారు. కానీ ఈ ఆలోచన 4 దశాబ్దాల క్రితమే తెలుగుదేశం పార్టీ చేసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ఎలా ఉంటాయో మా జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దేశం ఆలోచించి ఇప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. కానీ 1980లోనే మహిళలకు కూడా రాజ్యాధికారం రావాలి, మహిళలు కూడా రాజ్యాలను ఏలగలుగుతారు, ఒక రుద్రమ్మదేవి స్ఫూర్తితో ఈ విధంగా రాణించగలుగుతారు అనే స్ఫూర్తితో ఆ రోజుట్లోనే 10% రిజర్వేషన్ కల్పించాం మహిళలకి. ఈ రోజు అది దేశం 33% అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అంటే రాజకీయాలు స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ 1980లోనే కల్పించిందని సగర్వంగా చెప్పు ఇలాంటి ఆలోచనలు చేసింది. అంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏం చేశారు? ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, మళ్ళీ అదే విధంగా పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే ముఖ్యంగా ఇది బీసీలకి సంబంధించి అవునండి మేజర్ అనుకోవచ్చు. బీసీలకి అప్పట్లో 20% రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు కల్పించారు. దాంట్లో మళ్ళీ దాన్ని 30%కి పెంచింది చంద్రబాబు నాయుడు గారు పెంచారు. మళ్ళీ బీసీలకే కాకుండా మహిళలకు కూడా ఇంతకుముందు 10% స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే వీళ్ళు ఆడపిల్లలు మనం పెట్టాము, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి కాలేజెస్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు 1995లో ఆయన సీఎం అయిన తర్వాత. అంటే ఆడబిడ్డల కోసం, మహిళా సాధికారత కోసం ఆ విధంగా చేసుకుంటూ ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి మహిళ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. డ్వాక్రాని ప్రమోట్ చేశారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆ డ్వాక్రా ద్వారా అడ్వాన్స్డ్‌గా మనం చూసుకుంటే నిన్నే ఈ మధ్య జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్వయం అనే ఒక బ్రాండ్‌ని తీసుకొని వచ్చి, మన ఆడబిడ్డలు మీ ఇంట్లోనే మీరు పని చేసుకోండమ్మా, మీరు ఏమైనా ప్రోడక్ట్స్ తయారు చేయండి, దానికి బ్రాండింగ్ నేను కల్పిస్తా, నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతా, ఆ బ్రాండ్ ద్వారా మన ప్రపంచానికి మన స్వయం బ్రాండ్ని ప్రమోట్ చేద్దాం, మీరు చేసుకోండి అన్నారు. అంటే జీవన క్రమంలో మనం చూసుకుంటే పరిస్థితులకు అనుగుణంగా దశాబ్దాలుగా ఏ విధంగా మహిళా సాధికారతకు పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అంతే కదండి. ఒకప్పుడు ఇంటి గడప దాటి బయటకు రాని వాళ్ళ కాలేజీలకు చదువుకోమని యూనివర్సిటీలు పెట్టారు. వాళ్ళకి ఆస్తుల సమానం, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చే క్రమంలో వాళ్ళకి 33% ఇచ్చి ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించారు. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు చదువుకొని బాగా వస్తూ అన్నిట్లో వస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళే కాదు వ్యాపారాలు చేయడం, ఆడబిడ్డలు కూడా వ్యాపారాలు చేసి రాణించగలుగుతారు. మా ఇంట్లో మా కుటుంబాన్ని రన్ చేసేది మా కోడలు, మా భార్య ఇద్దరు కలిసి ఈరోజు వాళ్ళు సంపాదించిందంతా మేము బతుకున్నాం. ప్రతి ఇంట్లో ఆ విధంగా ప్రతి ఆడబిడ్డ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌లా తయారవ్వాలని ఈరోజు అదే ఆ రోజు ఆయన బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో డ్వాక్రా, దాంట్లో ఉండే మహిళల్ని వాళ్ళని ప్రోడక్ట్స్ తయారు చేయమని చెప్పి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అవుట్ని మనం ప్రమోట్ చేద్దాం ప్రపంచానికి అంటూ ఉన్నారు. ఈ విధమైన ఒక సిద్ధాంతపరమైన, విధానపరమైన ఆలోచనలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది మహిళలకి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయండి మహిళలకి. మనం ఒకప్పుడు పిల్లలు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఆడపిల్లలకి పక్క ఊరికి పోవాలంటే, లేకపోతే ఎవరో ఇంట్లో వాళ్ళు తోడు దింపేసి వస్తే బడికొస్తా అనే పథకం ద్వారా సైకిళ్ళు ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు కూడా 2014, 19 మధ్యలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, నాప్కిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ఆడబిడ్డలకి, మెచ్యూర్ అయిన ఆడబిడ్డలకు వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా మహిళల కోసం ఇంత చేస్తూ ఉంది. ఇదే కాకుండా ఆనాడు అభయం యాప్ కావచ్చు, ఈరోజు శక్తి యాప్ కావచ్చు, మహిళలను రాజకీయాల్లో ప్రమోట్ చేయడానికి ఈరోజు మనం చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్లుగా కావచ్చు, పార్టీలో దాదాపు 30% పదవులు మహిళలకు ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వంలో ఈరోజు మంత్రులు 3 మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు, హోం లాంటి ప్రధాన శాఖ మహిళలకు ఇవ్వడం కావచ్చు. ఈరోజు గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, అంటే ఆడవాళ్ళు దేనైనా చేయగలుగుతారు అని చెప్తాం. వాళ్ళకి ఒక పెద్ద తల్లి లాంటి మనస్తత్వం కాబట్టి
అలాంటి వాళ్ళ చేతుల్లోనే బీసీ సంక్షేమాన్ని పెట్టారు, గిరిజన సంక్షేమాన్ని పెట్టారు, ఈరోజు హోమ్ పెట్టారు. అంటే ఇలాంటివి మీరు చూసుకోండి, ఇంపార్టెంట్ శాఖల్ని మహిళలకు ఇచ్చి వాళ్ళు ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్గా, ఆ శాసనసభను మొత్తం కంట్రోల్ చేయగల సత్తా ఒక ఆడబిడ్డకుంది అని చెప్పి ఆ రోజు ఒక మహిళల్ని తీసుకొని వచ్చి శాసనసభ స్పీకర్గా చేయడం కావచ్చు. ఈరోజు అనేక కార్పొరేషన్ చైర్మన్లుగా మహిళలు ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు మహిళలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ మాకు మహిళలకి ఈ విధంగా చేసింది. ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ జనరేషన్లో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మహిళల రక్షణ కోసం ఈ విధంగా ఎంతో తెలుగుదేశం పార్టీ మహిళల కోసం చేసిందని నేను సగర్వంగా చెప్పగలను. ఇదేవి కాకుండా మీరు ఇంతకు ముందు అడిగారండి బీసీల పరిస్థితి గురించి. మనం ఒకప్పుడు 1980 ఆ రోజుల్లో చూసుకుంటే బీసీల పరిస్థితి ఎలా ఉండేదంటే చేతి వృత్తులు చేసేవాళ్ళు, వాళ్ళు ఆ చేతి వృత్తులకు చేసుకుంటారులే అనే విధంగా ఆ రోజున్న రాజకీయ నాయకులు మనస్తత్వం ఉండేది. అలాంటి రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు విద్యావంతులు తీసుకోండి. అంతకుముందు అంతా ఏంటంటే పెత్తందారులు ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఏంటంటే రాజకీయాల్లో అందరూ పెత్తందారులు, డబ్బు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండేవారు. పేదవాళ్ళు ఎక్కడ రాజకీయాలు కూడా చేసే పరిస్థితులు లేవు. కానీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది చదువుకున్న విద్యావంతుల్ని ఆ రోజు కులాలకు చూడకుండా కుల మత ప్రాంతాలకు ఒక దామాషా ప్రకారం అన్నట్టు ఆ రోజు బీసీల్లో కావచ్చు, ఎస్సీల్లో కావచ్చు, ఎస్టీల్లో కావచ్చు, మైనారిటీల్లో కావచ్చు ఎంతో మంది చదువుకున్న విద్యావంతులను తీసుకొని వచ్చి వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏవి లేవు. అంటే అదే సినిమాలు ఉంటుంది, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 294 మందిని చట్టసభలో కూర్చోబెడతా అని మనం ఇప్పుడు వచ్చిన సినిమాల్లో చూసాం. దాన్ని రియాలిటీగా ఆ రోజు ఎంతో మంది ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని తీసుకొని వచ్చి గ్రాడ్యుయేట్లని, పోస్ట్ గ్రాడ్యుయేట్లని, డాక్టర్లని, లాయర్లని ఆ విధంగా ఆ రోజు అవకాశాలు కల్పించారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళే కదండి ఈరోజు యనమల రామకృష్ణుడు గారు, ఆయన యాదవ్ కమ్యూనిటీ, ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి తీసుకొని ప్రోత్సహించారు. ఈరోజు ఆయన ఎక్కడ ఉన్నారు? ఒక కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, మళ్ళీ ఇంకా మనం చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. అంతమంది బీసీలని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, దేవేంద్ర గౌడ్ ఎవరండి? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది బీసీలను పైకి తీసుకొచ్చారు. బీసీలకు 20% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు కల్పిస్తే దాన్ని 30% చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రముఖ కార్పొరేషన్లన్నీ కూడా బీసీల కోసం తీసుకొని వచ్చి ఎంతో అద్భుతంగా ఆ రోజు చేయడం, ఒక బీసీ లీడర్షిప్ని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయాలి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తలిచారు. ఎందుకంటే నాయకత్వం అంటే మనం పై లెవెల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి ఎవరో కొంతమంది నుంచే కాదు, కింద నుంచి ఆ నాయకత్వం బిల్డ్ అవ్వాలి. ఆ నాయకత్వం బిల్డ్ అవ్వాలంటే స్థానిక సంస్థల్లో బీసీలని బలోపేతం చేయాలి అని ఆ రోజు 20% ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంది ఆ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అదేవిధంగా అప్పుడు సర్పంచ్లుగా చేసిన వాళ్ళు భవిష్యత్తు ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులు అయ్యారు. ఆ విధంగా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎంతో మందికి అవకాశాలు వచ్చాయి ఈ స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు కల్పించడం వల్ల. ఆ తర్వాత దాన్ని ఇంకా పెంచాలని చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల బీసీలకు ఒక రాజ్యాధికారం వచ్చింది. మనం చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు లాంటి వ్యక్తులు పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉండడం, అదేవిధంగా ప్రభుత్వంలో పొజిషన్లో ఉండడం చూసాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మనం చూస్తూ ఉంటే ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా చేశారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ. మనం అంతకుముందు తెలంగాణలో చూసుకుంటే ఎల్ రమణ గారు బీసీ. ఆ విధంగా మళ్ళీ మొన్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు ముదిరాజ్ కమిటీ, ఆయన ఒక బీసీ. అంటే ఎన్నో వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాలలో గౌడులను కావచ్చు, ముదిరాజులను కావచ్చు, ఈ ఆంధ్ర లాంటి ప్రాంతంలో యాదవులను కావచ్చు, ఇలాంటి ఎంతో మంది కురుబా కమ్యూనిటీ నుంచి కావచ్చు. ఈరోజు సవిత గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పికప్ చేశారు. ఇలాంటి ఎన్నో వర్గాల్ని, అంటే వాళ్ళు వృత్తిపరమైన విధంగానే కాదు, వాళ్ళు రాజ్యాధికారం కూడా అలాంటి వాళ్ళకి రావాలని అలాంటి వాళ్ళని గుర్తించి అవకాశాలు ఇచ్చారు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఎంతో మంది, మళ్ళీ అదే కాకుండా బీసీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడింది. 100 సీట్లు బీసీలకు ఇచ్చిందన్న అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీనే. ఎంతో మందిని బీసీలని కార్పొరేషన్ చైర్మన్లుగా, అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో అత్యున్నత స్థాయిలో కేంద్ర మంత్రి పదవుల వరకు బీసీలు వెళ్ళారంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీ కమ్యూనిటీ, ఎర్రంనాయుడు గారు ఆ రోజు ఒక బీసీ కమ్యూనిటీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కేంద్ర మంత్రులు పదవులు, అంటే కేంద్ర మంత్రి క్యాబినెట్ అంటే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, అలాంటి పదవులు కూడా బీసీలకు రావాలని చెప్పి తలచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్లో మనం చూసుకుంటే గలం వినిపించేవాళ్ళు. ఒక బీకే పార్థసారథి గారు కావచ్చు, ఆయన కురబ కమ్యూనిటీ. అదేవిధంగా ఒక బస్తిపాటి నాగరాజు గారు కావచ్చు. మనం చెప్పుకుంటూ పోతే ఎస్సీ కమ్యూనిటీ నుంచి, ఎస్టీ కమ్యూనిటీ నుంచి కూడా ఎంతో మందిని తీసుకొని వచ్చి పైన కూర్చోబెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీ. ఒక బీదా రవిచంద్ర, ఆయన ఒక యాదవ్ కమ్యూనిటీ. ఈరోజు బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభకు పంపించాం. బీదా రవిచంద్ర గారిని పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ. ఇలాంటి వాళ్ళకి ఎంతో అవకాశాలు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పేర్లు చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. ఇంతమందికి రాజ్యాధికారి, అన్ని కులాలు,
ముఖ్యంగా కుర్రబా కావచ్చు, ముదిరాజు కావచ్చు, యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, గౌడన్నలకు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళ వాళ్ళకి ఆ తర్వాత ఆసరా పథకం ద్వారా కావచ్చు, వాళ్ళందరికీ ఏం కావాలి, వాళ్ళు చేసుకునే వృత్తులకి దానికన్నా ఇప్పుడు మనం చాకలి వాళ్ళు రజకులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా వస్తువులు ఉంటే వాళ్ళకి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వచ్చాయి. అవి ప్రభుత్వం నుంచి సబ్సిడీలో ఇచ్చారు. ఈ విధంగా అంటే కాలక్రమేణా వాళ్ళ వృత్తుల్లో వచ్చే మార్పులకు తగ్గట్టుగా అవి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తూ ప్రతి వర్గానికి నిలబడ్డారు. ఒక రజకుడిని ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఈ విధంగా ఎన్నో పదవులు ఇచ్చారండి బీసీలకి. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలకైతే తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇప్పుడు నేను బీసీలకు చెప్పాను. ఒక ఎస్సీ ఎస్టీలకైతే మీరు చూసుకుంటే ఒకప్పుడు వాళ్ళకి 14% రిజర్వేషన్ ఉండేది. దాన్ని 15%కి తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు. ఎస్టీలకి 4% ఉంటే 6% రిజర్వేషన్ పెంచారు ఎన్టీ రామారావు గారు. మనం ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటామండి. అందరూ మేము అంబేద్కర్ ఇష్టం అంటారు. కానీ అలాంటి అంబేద్కర్ గారి విలువలను గౌరవిస్తూ ఆ అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి కారణమైన వ్యక్తి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండేటప్పుడు భారతరత్న అంబేద్కర్ గారికి వాళ్ళని సిఫారసు చేసి ఆ రోజు వచ్చే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా. మళ్ళీ అదేవిధంగా మన బాబు జగజీవన్ రామ్ గారి గురించి మనం మాట్లాడుకుంటాం ఎంతో గొప్పగా. అలాంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని సెలవు దినంగా, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా ఇచ్చింది ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. ఈరోజు హైదరాబాద్లో బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం ఉంది. అది ఆ రోజుట్లో ఎన్టీ రామారావు గారు పెట్టించారు. ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలని పైకి తీసుకొని రావాలి వాళ్ళని అని చెప్పి ఎంతోమంది లీడర్షిప్ని, ఒక దళితుణ్ణి ఎంత పెద్ద స్థానంలో కూర్చోబెట్టారంటే ఈ దేశమే తలెత్తి చూసే విధంగా ఒక దళితుని కూర్చోబెట్టారు. బాలయోగ్ గారు ఒక సాధారణ జడ్పీ చైర్మన్గా చేసిన వ్యక్తిని, ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. ఆయన్ని ఏ పదవులు, పార్లమెంట్లో లోక్సభ స్పీకర్గా, అంటే ఒక దేశ ప్రధానమంత్రి సైతం లేచి అధ్యక్ష అని మాట్లాడే అధికారం. అంటే ఒక దేశంలో 545 మంది ఎంపీలు ఉంటే ఆ 540 మంది ఎంపీలు లేచి అధ్యక్ష అనే స్థానం ఒక దళితుడిని అంత పెద్ద స్థానంలో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే మనం పార్లమెంట్లో చూసుకుంటే ఇప్పుడు కూడా పార్లమెంట్ స్పీకర్ అంటే అది ఒక రాజ్యాంగ పదవి, ఎంతో గౌరవప్రదమైన పదవి. అలాంటి పదవిని ఒక సాధారణ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఒక దళితుడిని తీసుకొని పోయి అంత పెద్ద అత్యున్నత స్థానంలో తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టింది. అదేవిధంగా శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఉంటే ఆ రోజు ఎదురుగా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజు మాట్లాడుకునే మనం కేసీఆర్ గారు కావచ్చు, ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధులు అని చెప్పుకుని ఎంతో పెద్ద పెద్ద బడా నాయకులు ఉండే సభలో ఆ రోజు స్పీకర్గా ఒక ఆడబిడ్డ, దళిత ఆడబిడ్డ ప్రతిభా భారతి గారిని కూర్చోబెట్టారు. అంటే దళితులు ఎప్పుడు పై స్థానంలో ఉండాలి, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆలోచించింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎవరు డబ్బుండే వాళ్ళే కదా విదేశాలకు వెళ్ళడం, పేదింటి ఎస్సీ ఎస్టీలు కూడా వెళ్ళాలి అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య తీసుకొని వచ్చారండి. దాని ద్వారా ఎక్కడో గుడిసెల్లో ఉండే దళిత బిడ్డలు కూడా అక్కడ వరకు వెళ్ళగలిగే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా వాళ్ళ చదువుల కోసం, ఎందుకంటే ఈ సమాజంలో ఏదైనా మార్పు చేయగలమంటే అది ఒక చదువు వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ దళిత బిడ్డలు చదువుకుంటే ఈ దేశానికే వెలుగవుతారు. అంబేద్కర్ గారు కలలగన్నది దీనికోసమే అని చెప్పి అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు కూడా టీటీడీ బోర్డు లాంటి ప్రముఖ బోర్డుల్లో కూడా దళితులకు అవకాశం కల్పిస్తూ ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదండి, ఆయన ఈ మధ్య ఒకసారి మాట్లాడుతూ మేము పెరిగిన ఊరల్లో కనీసం గుళ్ళేకి కూడా మమ్మల్ని రానిచ్చే వాళ్ళు కాదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాంటి గౌరవం కల్పించారంటే ఎంతో కలియుగ దైవం చెప్పుకునే వెంకటేశ్వర స్వామి సమక్షం నాకు బోర్డు మెంబర్కి ఏ రోజైతే మా ఊర్లో నన్ను గుళ్ళేకి ఆ గుళ్ళేకి ఈరోజు పూర్ణ కుంభంతో మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ, అది దళితులకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ అని ఈ విధంగా చెప్పారు. ఇది కదండి నిజమైన రాజ్యాధికారం అంటే, దళితులకి నిజంగా అవకాశాలు కల్పించడం అంటే ఇది కదా. ఏ రోజు కానీ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో చూసుకుంటే దళితులు ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని అది ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరో తెలుసా అండి? ఒక వరలరామయ్య, ఒక దళితుడు. అంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కానీ ఉన్నత స్థానంలో దళితులు ఉంటారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుంచి ఎంతో మందిని తీసుకొని వచ్చి ఆదిలాబాద్ లాంటి పార్లమెంట్లో ఎంతోమంది, మన రమేష్ రాథోడ్ గారి గురించి, ఇప్పుడు నగేష్ గారు వాళ్ళ తండ్రి గారికి కావచ్చు, ఈరోజు మన అరకు లాంటి పార్లమెంట్లో మనం గుమ్మిడి సంధ్యారాణి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి అవకాశాలు మంత్రులుగా వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి ఈరోజు షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురుకుల పాఠశాలలు ఉంటాయి కదండి, దానికోసం ఫస్ట్ టైం కట్టించిన తెలుగుదేశం పార్టీ.
ఈరోజు గురుకుల పాఠశాలలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. దానికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 220 గురుకుల పాఠశాలలు తీసుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్ ఇవన్నిటిని డెవలప్ చేసి ఈ పిల్లలు చదువుకునే దానికి వాళ్ళ తల్లిదండ్రులకు భారంగా మారుతుంది ఇంటి దగ్గర. మనం తీసుకోవచ్చు హాస్టల్ ఇవన్నీ డెవలప్ చేద్దామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి వాళ్ళ పిల్లలు చదువు కోసం చేసింది. చదువుల పండగ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. బడికొస్తా ఇలాంటి ఉన్నాయండి ప్రోగ్రామ్స్. దాంట్లో చదువుల పండగ అనే ప్రోగ్రామ్ గురించి నేను ప్రత్యేకంగా కోట్ చేసి చెప్తాను. 2000 ఆ ముందుకు ఏంటంటే మన స్టేట్లో లిటరసీ రేట్ ఎంత తక్కువ ఉండేది మనందరికీ తెలుసు. ఆ రోజు ఏంటంటే ఎవరైనా కానీ ఏం చదువుకుంటాం లేరా, కూలి పనికి వెళ్దాంలే, డబ్బు ఉండేవాడైతే మనకి ఇంత ఉంది, మనం ఇంకేం చదువుకోవాలి, మనం ఇవి చేసుకుంటే అంటే అలా కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలని. ఈ రోజు ఏంది మనం మన పిల్లల్ని వీళ్ళని ఏం చేస్తాం, మనం తీసుకొని పోయి బళ్ళో కూర్చోబెట్టి వాడు వచ్చేస్తా అని ఏడుస్తూ ఉంటే లేదు లేదు నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి మనం అక్కడ పెట్టేసి వస్తాం. కానీ ఒకప్పుడు పిల్లలు రానంటే పాఠశాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళ చైతన్యం కల్పించి మీ పిల్లల్ని చదివిపోయండి అని చెప్పి ఎంతో మందిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని మీరు చదివిపిస్తే మీ పిల్లల జీవితాలు మీ తలరాతలు మారుతాయి, మీ కూలి పనికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఆ రోజు వాళ్ళని చైతన్యవంతం చేసి ఎంతో మందిని పాఠశాలలో బలవంతంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. మేము మా పిల్లల్ని చదివిపోయి ఉంటే లేదు లేదు మీరు చదివిపోయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఒక పాలసీ. కానీ ఆ తర్వాత ఆ విధంగా బలవంతంగా చదువుకున్న వాళ్ళే ఎంతో మంది గ్రూప్ 1 ఉద్యోగులుగా, గ్రూప్ 2 ఉద్యోగులుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకి ఎన్నో స్థానాలు స్థిరపడి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఒకప్పుడు ఎవరో దగ్గరికి కూలి పనికి వెళ్ళిన కుటుంబాలే ఈరోజు ఆ కుటుంబానికి కూడా చేయూతనిచ్చే స్థాయిలో వాళ్ళు మారారంటే అది చదువు వల్ల. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ఒక చదువుల పండుగ అనే ఒక పాలసీ ద్వారా ఈ రోజు కూడా ఆయన చెప్తూ ఉంటాడు చదువుకోండి మీ పిల్లల్ని. ఈ రోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ పిల్లలకి కంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కూలి పని కోసమా దీనికోసమని. వాళ్ళకి చెప్తున్నా ఈరోజు కూలి పనుల కోసం ఆలోచించే ఆలోచనలు మీవి. ఆయన ఏంటంటే నా బిడ్డ ఏ విధంగా చదువుకుంటున్నాడు ఆ విధంగా ప్రతి బిడ్డ విదేశాల్లో చదువుకోవాలని ఆలోచించే ఆలోచనలు ఆయనవి. నా ఇంట్లో నా కోడలు నా భార్య కాదు ప్రతి ఇంట్లో ఆడబిడ్డ కూడా ఆ విధంగా ఆంటర్‌ప్రెన్యూర్‌గా తవ్వాలనే ఆలోచన ఆయనది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ మనం ఎందుకంటే జనాభానే ఆస్తి. ఆ ఆస్తి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి, మన తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి అనే ఆకాంక్ష కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజు ఉన్న లోకేష్ గారు కావచ్చు, ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఈ విధంగా మనం తరాలు మారే కొద్దీ అండి ఎన్ని చూసుకున్నాం ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చారు. కార్యకర్తల గురించి చెప్పాలండి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ 44 ఏళ్ళు అవుతూ ఉందంటే 44 ఇక్కడ కార్యకర్తలకు వెళ్ళే ముందు ఇప్పటి వరకు మనం సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం. సంక్షేమంతో పాటుగా అసలు తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అంటా ఉంటారు. అండి మీరు అభివృద్ధి గురించి అడిగితే రోజులు సరిపోవండి. ఎందుకంటే సగర్వంగా చెప్పగలను. పల్లెల్లో మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉంటాయి చూడండి. ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల కాడ నుంచి గ్రామంలో కట్టిన పాఠశాల కాడ నుంచి ఈరోజు రాష్ట్ర సచివాలయం వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక పునాదులేసిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇంకుడు గుంతలు అని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అందరూ నవ్వారు. దాని ఏంటండి ఇంకుడు గుంతలు అంటే భూగర్భ జలాలను పెంచేదానికి ఇంకుడు గుంతలు. చెక్ డ్యాములు కడతామన్నాం. చెక్ డ్యాములు కడితే ఏమి ఆ చెక్ డ్యాముల్లో వచ్చి నీళ్ళు నుంచి కానీ ఆ చెక్ డ్యాముల వాల్యూ ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నిటికీ రూపకల్పన చేసిన తెలుగుదేశం పార్టీ. ప్రాజెక్ట్స్ గురించి డెవలప్మెంట్ ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి నేను ప్రముఖంగా చెప్తున్నానంటే అండి మన తెలుగు నేలపైన ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంతకు ముందున్న 1900 తెలుగుదేశం పార్టీ పెట్టక ముందున్నప్పుడు ఏంటంటే అప్పుడెప్పుడో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కట్టిన శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ తప్పితే తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు కూడా ఏదో జరుగుతూ ఉంది పోతుంది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చూసి ఈ తెలుగు నేల పైన మనం గంగను పారించగలిగితే ఈ తెలుగు నేల పాడి పంటలతో సుభిక్షంగా విరాజిల్లుతుంది అని భావించి ఆ రోజు మొదటిసారి తెలుగు గంగకి నీళ్ళు ఇస్తామంటే చెన్నైకి ఇస్తామంటే చాలా మంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏమన్నారు, పైప్ లైన్ ద్వారా కాదు కాలువల ద్వారా ఇస్తాం. కాలువల ద్వారా ఇస్తే ఏంటంటే ఇటు మా ప్రాంతంలో ఉండే రైతులకి న్యాయం జరుగుతుంది, మీకు తాగునీరు, మాకు సాగు మీకు తాగునీరు 2 వస్తాయని చెప్తే ఆ రోజు కొంతమంది రాయలసీమ ఎగ్జాంపుల్ డైరెక్ట్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు అడ్డుపడ్డాడు, నువ్వు ఎట్ట నీళ్ళు తీసుకుపోతావు ఇవని చెప్పి ఆ రోజు అడ్డుపడ్డాడు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎక్కడ వెనకడిగేలా చేస్తామని చెప్పారు. తెలుగు గంగ ఫస్ట్ టైం ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. హాంద్రి నివాకు రూపకల్పన చేశారు, గాలేరు నగరికి రూపకల్పన చేశారు, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెలుగొండకి రూపకల్పన చేశారు, మళ్ళీ వచ్చి వరికపొడిశాల ఉంది, మళ్ళీ అదేవిధంగా మనం ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు నాగావళి, వంశధార ఇలాంటివి ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా
మనం పాలమూరు జిల్లా ఇరిగేషన్ గురించి ఈ రోజుకి కూడా చాలా మంది మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైం పాలమూరు జిల్లాలో ఆ రోజు జూరాల ప్రాజెక్టు ఎవరు కట్టింది? ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. జూరాల కావచ్చు, మనం వచ్చే నీవా లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఆ పైన ఆలి దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, ఈ గోదావరి కృష్ణా నదులు ఇక్కడ ప్రవహించే దీనిపైన అనేక ప్రాజెక్టులు కట్టాలని రూపకల్పన చేసి దానికి డిపిఆర్లు పూర్తి చేసి పర్మిషన్స్ క్లియరెన్స్లు అన్నిటికీ మెయిన్గా వేసింది తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా. ఈ రోజు రేపు పోలవరం ప్రాజెక్టుకు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేయబోతుందని సగర్వంగా. అంటే ఇరిగేషన్కి ఇంత ప్రాధాన్యత ఇంకుడు గుంతకాడ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత దాని కెనాల్స్ ద్వారా కావచ్చు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ద్వారా కావచ్చు, ప్రాజెక్ట్స్ ద్వారా కావచ్చు, ఈ విధంగా ఒక ఆలోచనలు వినూత్నమైన ఆలోచనలు చేసి పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ కోసం. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అందించగలిగితే మనం అన్ని చేయగలుగుతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో. ఆ తర్వాత ఇవే కాకుండా అండి, మీరు డెవలప్మెంట్ అంటున్నారు కదా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, హాస్పిటల్ రంగంలో మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉండాలి అని ఆలోచన. అప్పుడు ఏంటంటే వైద్యం కావాలంటే ఎక్కడికో ఊళ్ళు దాటి చిన్న చిన్న వీటికి కూడా ఆ రోజు ఏంటంటే జబ్బు వస్తే ఏదొక్క తెలియకుండా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఆయన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అనేది వాళ్ళకి ఏముండదు తెలుసు, దానివల్ల పెద్ద ఆసుపత్రికి పంపించారు. ఈ విధమైన ఆల్రెడీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 100 పడకల హాస్పిటల్ని కట్టించారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ ఊర్లకి ఇప్పుడు ఉన్న 100 పడకల హాస్పిటళ్ళు, ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ ఎప్పుడు కట్టించారంటే 1995 నుంచి 2004 మధ్యలో కట్టించుని ఉంటారు. ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు మా కాళహస్తి అండి మాది. మా కాళహస్తిలో ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని ఎప్పుడు కట్టించారని చూస్తే 1996లో చంద్రబాబు నాయుడు గారు కట్టించున్నారు. అంటే ఆ విధంగా హాస్పిటల్ కట్టించిన తెలుగుదేశం పార్టీ. ఎన్నో కొన్ని ఊర్లో 30 పడకలు కట్టించారు, కొన్ని దగ్గర 50 పడకలు కట్టించారు, 100 పడకలు. దీని విధంగా హాస్పిటల్ని డెవలప్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఈ విధంగా ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దానికి కొన్ని పథకాల కోసం, ఆయన కమిషన్ల కోసం దాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చూసాం. అదే కంటిన్యూ అయ్యింటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈరోజు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన 10 ఏళ్లలో రాజశేఖర్ రెడ్డి గారు నాశనం చేసేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత మొత్తం హెల్త్ సెక్టార్ మొత్తం ఎట్లా పడితే అట్లయింది. మళ్ళీ ఈ రోజు కూడా మీరు చూసుకుంటే హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్కటి డిజిటల్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా మనం ఉపయోగించుకోవాలి అని డిజిటల్ హెల్త్ రికార్డ్స్. ఇప్పుడు మన ప్రతి బాడీలో మనకేమున్నాయి, మనకు మన ఎనర్జీ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది, మన బాడీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, మనకు ఐసైట్ ఉందా లేకపోతే ఉంది, మనకి దీనికి తగ్గట్టుగా మన బాడీకి మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటే వీటి నుంచి క్యూర్ అవ్వగలుగుతాము. లేదా ఏదన్నా ముందుగా ఫీవర్ ఇలాంటి హెల్త్ కండిషన్ ఇతను మారుతూ ఉందంటే ఇతనికి ఏమి ఇవ్వాలి మెడిసిన్, దీని ద్వారా ఎలా చేయాలి. ఈరోజు మొన్న బిల్ గేట్స్ గారు వచ్చారు, మిలిందా ఫౌండేషన్ వాళ్ళతో కలిసి బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళతో మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. ఇది ఒక హెల్త్ సెక్టార్లో తీసుకుంటే. మనం ఎడ్యుకేషన్ సెక్టార్లో చూసుకుంటే అంగన్వాడీల కాడ నుంచి మొదలు పెట్టాలండి. అంగన్వాడీలు కావచ్చు, ఊర్లలో ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి, ఆ ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, మళ్ళీ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్. ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి అని చెప్పి, మళ్ళీ అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ విధంగా స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రతి పల్లెలో ఉండే కొన్ని దగ్గరలో ఇప్పుడు దాన్ని మోడర్నైజ్ చేసి కొన్ని చేశారు, కానీ వీటికి పునాది వేసింది. ఈ విధంగా ఉండాలి అని ఒక స్ట్రక్చర్ని ఎడ్యుకేషన్ సెక్టార్లో బిల్డ్ చేసింది. ఇవే కాకుండా ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉపాధ్యాయులు వాళ్ళు ఎన్టీ రామారావు గారి హయాంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇలా రిక్రూట్మెంట్లోకి వచ్చి మొన్న కూడా 16,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో సెక్టార్స్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఒక సెక్టార్ గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఎన్నో డెవలప్ చేశారు. ఇవే కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ డెవలప్మెంట్. ఒకప్పుడు రాజధాని అంటే ఏదో శాసనసభ, శాసన మండలి, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అనే రోజుల నుంచి ఇది కాదు, ఒక రంగం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది గుర్తించి. ఆ రోజు ఇంటర్నెట్ గురించి మాట్లాడితే శాసనసభ ఆన్ రికార్డ్స్లో ఉన్నాయి. ఇంటర్నెట్ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది, పంపు సెట్ గురించి మాట్లాడాలి అని ఆనాటి ప్రతిపక్ష నాయకులు అంటే మీరు అలాగే కూస్తూ ఉనండి, నేను చేసుకుంటూ పోతాను. ఆ రోజు విమర్శలు చేశారు, కానీ పట్టించుకోవాలా. నా రాష్ట్రం బాగుండాలి, నా తెలుగు జాతి నెంబర్ 1 ఉండాలనే సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఆ రోజు నిరూపించారు. ఆ విధంగా పంపు సెట్ల గురించి మాట్లాడితే ఈరోజు ఆ పంపు సెట్ని కూడా ఇంటర్నెట్తో రన్ చేసే విధంగా టెక్నాలజీ ఈరోజు చేంజ్ అయింది. మనం చూసుకుంటే ఆ విధంగా మార్చారు తెలుగుదేశం పార్టీ. ఆ మార్పు తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అందరూ గెల్ చేసిన, కంప్యూటర్ అంటే గుడ్లు పెడతాయా అని చెప్పి వాగిన వాళ్ళే అందరూ. ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ తరాలు కూడా ఈరోజు అదే ఐటీ మీద బతుకుతూ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, కొంతమంది అన్నారు పంపు సెట్టు ఇంటర్నెట్ గురించి కాదు, పంపు సెట్టు గురించి కంప్యూటర్లు గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని కూస్తే ఈరోజు ఏమైంది? ఆ రోజు అది పెట్టుకొని కింద స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది విమర్శించారు. ఒక్కసారి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా.
ఆ రోజు మీరు విమర్శించారు. కానీ ఈరోజు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మా పిల్లోడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్, యూఎస్‌లో ఉన్నాడని మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఆ నాయకుడు మీరు నాకు ఓటేసారా, ఓటేయలేదా అని ఆలోచించలేదు. ఈ ప్రాంత తలరాతలు మారాలి, ఈ ప్రజల తలరాతలు మారాలన్నాడు. ఈరోజు మారింది. మనం హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎన్ని గేలు చేశారో చూసాం. ఒక కులం కోసం కట్టుకుంటున్నావు, నీ కులం వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం కట్టుకుంటున్నావు అని విమర్శించిన వాళ్ళే. కానీ ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తానండి. హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం 5 గంటలు, 6 గంటలప్పుడు పోతే కంపెనీల నుంచి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏ కులం ఉంది? ఆ కులం ఏంటంటే నా ప్రాంతం ఏ ప్రాంతం? ఏం ప్రాంతం? నా కులం, నా మతం, నా ప్రాంతం ఏదంటే నాది నేను భారతీయుణ్ణి, నా కులం అంటూ ఏదీ లేదని ఎన్నో వర్గాల వాళ్ళు ఈరోజు అక్కడ బాగుపడుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. దాని చుట్టూ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్, అక్కడ ఏమీ లేవు. కొండలు గుట్లు ఉండే అలాంటి దగ్గర ఈరోజు ఒక ఇన్కమ్ అనేది, ఒక స్టేట్ని నడిపించే ఇన్కమ్ అక్కడ జనరేట్ అవుతూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క విజన్ అని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా నేను గుండెలపైన చేసుకున్న నా నాయకుడు ఒకరి స్వార్థం కోసం కాదు, ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేశారని చెప్తాం. ఇవే కాదండి, దేశానికి ఉపయోగపడే ఎన్నో ఆలోచనలు తెలుగుదేశం పార్టీ. క్వాడ్రిలేటరల్ రోడ్స్, ఆ రోజు టెలికాం రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కనబెట్టడానికి సెటైర్లు వేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ. కానీ అంబానీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆ రోజు ధీరుభాయ్ అంబానీ గారికి ఎవరు చేయూతనిచ్చారు, ఏ విధంగా ఐడియా వచ్చింది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారని. క్వాడ్రిలేటరల్ రోడ్స్ గురించి, ఈరోజు నేషనల్ హైవేస్ గురించి ఎవరు వీటన్నిటికీ మూల కారణం అభివృద్ధి, ఈ దేశానికి ఉపయోగపడే ఆలోచనల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది అని సగర్వంగా చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఇవి హైదరాబాద్ అభివృద్ధి ఇవన్నీ కాకుండా రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ ప్రాంతాల్లో ఎన్నో. మనం గాంధీ హాస్పిటల్ గురించి ఆ గాంధీ హాస్పిటల్ ఎవరండి కట్టించింది? సింగరేణిలో పరుగులు పెట్టించింది ఆ రోజు ఆదాయాన్ని ఎవరండి? తెలుగుదేశం పార్టీ. ప్రాంతాలు, అది తెలంగాణ అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఒకప్పుడు ఈ విధంగా ఒక డెవలప్మెంట్ అనేది తీసుకొని వచ్చి ప్రతి ఊర్లో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి అభివృద్ధికి పునాదులు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఇంకొక మాట కూడా చెప్తా, అంటే ఈ సమాజంలో కుల వివక్ష అనేది ఏ విధంగా ఉన్నదో చూసాం ఒకప్పుడు. అలాంటి కుల వివక్ష పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఒకప్పుడు ఎస్ఏల్ని గుళ్ళేక రానిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడన్నా షాపుల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు తాగిన గ్లాసుని పక్కన పెట్టేసి ఇంకొక 2 గ్లాసులు, అలాంటి 2 గ్లాసుల సిద్ధాంతం ఉంటే ఇదే తెలంగాణ గడ్డపైన మెదక్ జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి 2 గ్లాసుల సిద్ధాంతం, ఒకటే సిద్ధాంతం ఉండాలని సిద్ధాంతం ఎవరన్నా ఎక్కడ రానికపోయినా వాళ్ళపైన కూడా పోరాటం చేసి ఈ విధంగా పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ ఈ కుల వివక్షత పైన రాజీ లేని పోవడం, ఈరోజు సమాజంలో అందరూ ఒకటే అని పోరాటం చేసి అందరినీ ఒకటి తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను సగర్వంగా చెప్పగలను. ఇక అతి ముఖ్యమైనది కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ అని అంటేనే క్యాడర్. సో మిగిలిన పార్టీ అందరూ నాయకుడి మీద బేస్ అయి ఉంటాయి, కానీ ఇక్కడ కార్యకర్తల మీదే ఈ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కావచ్చు ఇప్పుడు దాకా రన్నింగ్ కార్యకర్తలే ముఖ్యంగా వాళ్ళనే దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు, అంతే కదా? ఎస్ అండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. ఇది మా నాయకుడు, యువ నాయకుడు చెప్పు నారా లోకేష్ గారు. నేను కార్యకర్తల గురించి మాట్లాడితే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు వరకు కార్యకర్తలకు ఎంతో చేశారు. ఎన్నో సంక్షోభాల్లో కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. కానీ కార్యకర్త అంటే నాకు మొదట గుర్తొచ్చే వ్యక్తిగా లోకేష్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఎన్నో సంక్షోభాల్లో కార్యకర్తలే అధినేతలై నడిపించారు పార్టీని. అలాంటి కార్యకర్తే అధినేత అనే శాసనాన్ని తీసుకొని వచ్చారు నారా లోకేష్ గారు. మీరు చూసుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలకు సంక్షేమం ఇచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇక్కడ లోకేష్ గారి గురించి ఎందుకు కార్యకర్తల గురించి మాట్లాడేటప్పుడు పర్టికులర్గా చెప్తున్నానంటే అండి, 1982 నుంచి రాజకీయం చేయడం వేరు, 2004 వరకు, 2004 నుంచి 2014 వరకు రాజకీయం చేయడం వేరు, 2019 నుంచి 24 వరకు రాజకీయం వేరు. 1982 నుంచి 2004 వరకు ఒక హుందాతనమైన రాజకీయం. 2004లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 మందిని చంపేశారు. ఎవరన్నా ఒక ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి రాజకీయ కక్షలతో చంపేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రిని చంపిన వాళ్ళని చంపండి, మీరు ప్రాణాలు కోల్పోయిన మీరు వాళ్ళని వెళ్ళి చంపేయండి అని చెప్పాల. 200 మంది పైన ప్రాణాలు. ఆ రోజు ఏమన్నారు తెలుసా? కత్తి పట్టినవాడు మీరు కత్తులు పట్టద్దండి, మీ పిల్లల్ని చదివిపిస్తా, మీ ప్రత్యర్థులు ఎవరైతే మిమ్మల్ని చంపారు వాళ్ళే అసూయపడే విధంగా వీళ్ళని సమాజంలో ఉన్నత స్థాయిలో కూర్చోబెడతా అని చెప్పి వాళ్ళని ఆ ఫ్యాక్షనిజం గొడవల నుంచి బయట తీసుకొని వచ్చి వాళ్ళని చదివిపించి రాజకీయాలకు అతీతంగా వాళ్ళని సమాజంలో ఒక మంచి పౌరులుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయదు. ఎవడన్నా ఒక కార్యకర్త చంపేస్తే రాజకీయం ఎలా చేద్దామా, ఆ పార్టీని ఎలా లేపేద్దామని ఆలోచిస్తారు. కానీ కార్యకర్తల పిల్లల కోసం ఆలోచించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి సమాజంలో ఉన్నత స్థానంలో
ఫ్యాక్షనిజంకి దూరంగా కూర్చోబెట్టారంటే సగర్వంగా చెప్పగలం ఇలాంటి పార్టీ మరొకటి లేదని. ఈ విధంగా పెట్టారు. కార్యకర్తలు కూడా ఎన్నో కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు. కానీ ఏ రోజైనా నా ప్రాణం పోయినా పర్లేదు, నా గొంతు కోసి తెగిపడినా పర్లా, నేను ఈ పసుపు జెండా పట్టుకొని చచ్చిపోతా, నాకు ప్రాణం కంటే అలాంటి కార్యకర్తలు ఉన్న బలం తెలుగుదేశం పార్టీ బలం. ఎందుకంటే 1984లో అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో సంక్షోభంలో కావచ్చు, 1995 లక్ష్మీపార్వతి రూపంలో సంక్షోభం కావచ్చు, 2004లో రాజశేఖర రెడ్డి రూపంలో సంక్షోభం కావచ్చు, ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. 1919లో ఒక రాక్షసుడు వచ్చి మిమ్మల్ని లేకుండా, మీ పార్టీ లేకుండా నీకు ఫ్యూచర్ ఉండదేమో కానీ మేము మాత్రం ఈ పసుపు జెండాను వదలమని చెప్పి ఈరోజు చంద్రయ్య లాంటి గొంతు కోసి తెగిపడిపోయిన అలాంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక చంద్రయ్య లాంటి పౌరుషం స్ఫూర్తిగా తీసుకున్న కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అది గర్వంగా చెప్పి, ఎందుకంటే ఇలాంటి కార్యకర్తలు దేశంలో మరొక పార్టీకి లేరు. ఒక్కసారి అధికారం పోతేనే కార్యకర్తలు మాయమైపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే వారసత్వం అనేది రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి కాదు, కార్యకర్తల కుటుంబాలు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా ముత్తాత గారి నుంచి అందరూ తెలుగుదేశం పార్టీ, మా నాన్నగారు తెలుగు, మా తాతగారు తెలుగు. ఈ విధంగా ఏంటంటే తరాలు మారినా కానీ అదే పార్టీ ఈ విధంగా వస్తారు. అది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల యొక్క అడ్వాంటేజ్. ఇక్కడ 2019 నుంచి 24 వరకు చెప్తానండి. ఎందుకంటే కార్యకర్తల్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ఆ రోజు కార్యకర్తలను ఆదుకున్న వ్యక్తి లోకేష్. నాయకుడు ఎలా అవుతాడో తెలుసు. ఈరోజు లోకేష్ గారి గురించి నేను పర్టికులర్ ఒక స్ట్రెస్ చేసి ఒక వర్డ్ చెప్తానండి. ఆ రోజు 1982 నుంచి 95 వరకు ఎన్టీ రామారావు గారు నడిపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఎలా అయ్యారండి? సంక్షోభంలో ఉన్న పార్టీకి దిశ నిర్దేశించి ఇతనైతే నడిపించగలడు అని ఆ రోజు కేడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని లీడ్ చేసి మీరు చేయగలుగుతుంటే ఆ రోజు ఆయన లీడర్ అయ్యారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు కార్యకర్తలను చంపేస్తూ ఉంటే, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతుంటే, కార్యకర్తలను వేధిస్తూ ఉంటే ఆ రోజు కార్యకర్తలకి నేనున్నా అని భరోసా ఇచ్చారు లోకేష్. ఈరోజు ఎన్టీ రామారావు గారు మనవడుగానో చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానో కాదు, కార్యకర్తల మనసులు తెలిసిన వ్యక్తిగా, కార్యకర్తల బాధలు తెలిసిన వ్యక్తిగా ఆ రోజు కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. అందువల్ల ఈరోజు రేపు భవిష్యత్తు నాయకులు లోకేష్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అండగా నిలబడాలి. ఆ రోజు కార్యకర్తల కేసు పెడితే అన్న ఈ విధంగా పెట్టంటే వాళ్ళు బయటకు వచ్చే వరకు బెయిల్ నుంచి చూసుకున్న వ్యక్తి లోకేష్. కార్యకర్తను చంపేస్తే వాళ్ళ పిల్లల్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి చదివిపించి వాళ్ళ ఉన్న స్థాయిలో నా బిడ్డ దేవాంశలాగే చూసుకుంటా అని మాటిచ్చిన వ్యక్తి లోకేష్. అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా కేసులు పెడితే వాళ్ళు మళ్ళీ బెయిల్ పైన తీసుకొని రావడం వరకు, ఎవరైనా ఆస్తులు కోల్పోతే వాళ్ళకు కొంచెం ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళు నిలదొక్కునే విధంగా చేశారు లోకేష్. ఈ విధంగా కార్యకర్తల కోసం చేశాడు. ఈ విధంగా చేయడమే కాదు, పార్టీలో కార్యకర్తే అధినేత. ఈరోజు ఏ పదవి రావాలన్నా కార్యకర్తలు అప్రూవ్ చేస్తేనే వస్తుంది అనే విధంగా ఒక మెకానిజాన్ని తీసుకొని వచ్చారు లోకేష్. ఈ విధంగా కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇదేదో ఒక రాజకీయ పార్టీ, ఒక కార్యకర్త కాదు, ఒక కుటుంబ అనుబంధం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ విధమైన అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఒక విలువలతో, ఒక విశ్వసనీయతతో, ఒక హుందాతనంగా రాజకీయం చేస్తారు. ఎందుకంటే మిగతా పార్టీల్లో వాళ్ళు చూస్తుంటాం నరికేస్తాం, కానీ తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి చేస్తాం, మేము సంక్షేమం చేస్తాం, మేము సంస్కరణలు చేస్తామని చెప్పి పనిచేస్తారు. అలాంటి కార్యకర్తలు ఉన్న వ్యక్తులు. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం, నాయకుడు గొప్పతనం ఏంటంటే ఎక్కడన్నా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండకూడదు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే రాజకీయం అనేది మనం ఎన్నికల వరకు చేయాలి, ఆ తర్వాత మనందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలంటారు. లోకేష్ గారు మొన్న కూడా అన్నారు, మీరు కంపెనీలు తీసుకొని మీకు క్రెడిట్ ఇస్తాం, మనందరం కలిసి రాష్ట్రం కోసం పనిచేద్దాం, ఈరోజు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం అని చెప్పారు. ఆ విధంగా చేస్తూ ముందుకెళ్లారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఒక 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కానీ పదవుల కోసం పనిచేయలేదు, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసమే పనిచేసింది. ఇది అందరూ తెలుసుకోవాల్సింది, యువత అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీ అంటే పదవులే ప్రామాణికంగా కానీ తెలుగుదేశం పార్టీ విలువల ప్రామాణికంగా పనిచేస్తుంది. ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో చేశారు, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో చేశారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారిని దించేసి నాదెండ్ల భాస్కర్ రావు పెట్టారంటే ఆ రోజు పివి నరసింహారావు గారి పాత్ర కూడా ఉంది. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేసి కేంద్ర మంత్రి. కానీ అదే పివి నరసింహారావు గారు 1991లో నంద్యాల నుంచి ఎంపీగా అవకాశం పోటీ ప్రధానమంత్రి అవుతారని తెలిస్తే నా తెలుగువాడి ప్రధాని అవుతున్నాడు, మేము అభ్యర్థిని నిలబెట్టాం తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా మాకు వాళ్ళకు వైరాలు ఉండొచ్చు, కానీ నా తెలుగువాడు, నా తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధాని అవుతున్నాడు, మేము అభ్యర్థిని నిలబెట్టాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి మద్దతు ఇచ్చిన పార్టీ. అంటే రాజకీయంగా సిద్ధాంతాల పరంగా పోరాడాం, కానీ ఒక తెలుగువాడు ప్రధాని అవుతున్నప్పుడు నేను పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి విలువలతో రాజకీయం చేసిన పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మనం ఈ దేశంలో గొప్పగా చెప్పుకుంటాం అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి, విలువలు, అలాంటి వ్యక్తికి అండగా నిలబడిన పార్టీ.
ఎందుకంటే బీజేపీది తెలుగుదేశం పార్టీది ఈ రోజు అనుబంధం కాదండి. 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత దేశమంతా ఎన్నికలు జరిగితే దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం. ఇప్పటికి కూడా పార్లమెంట్లో హైయెస్ట్ మెజారిటీ 404 సీట్లు. ఆ రోజు రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున్న బీజేపీకి ఆ రోజు 2 స్థానాలే ఉన్నాయి. దాంట్లో ఒకటి తెలుగుదేశం పార్టీ మద్దతు, ఇదే హనుమకొండలో తెలంగాణ, ఆ రోజు హనుమకొండ ఎంపీ ఉంటే జంగారెడ్డి గారు అంటే మద్దతు ఆ రోజు నుంచి నిలబడ్డాం. ఆ తర్వాత 1996లో ఒక్క సీటుతో మన వాజ్పేయి గారు ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోజు వాజ్పేయి గారు అన్నారు ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ విలువలు శాశ్వతం అని. అదే వాజ్పేయి గారు 1998లో రెండోసారి ప్రధానమంత్రి ఏదో ప్రాంతీయ పార్టీలు మద్దతుతో ఆ రోజు జయలలిత గారితో ఏదో విభేదాలు వచ్చి ఆ రోజు ఆమె బయటకు వచ్చేస్తే ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోజు మళ్ళీ ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 1999లో 5 ఏళ్ళు ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ నిలబడిందంటే ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అన్కండిషనల్గా మెజారిటీ. ఆ రోజు 6-7 కేంద్ర మంత్రులు తీసుకోమని మాకు పదవులు ముఖ్యం కాదు, అటల్జీ నాయకత్వం ముఖ్యం, ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఆ రోజు పదవులు కూడా తీసుకోకుండా 5 ఏళ్ళు ఆ రోజు బీజేపీ ఎన్డీఏకి మనం మద్దతు ఇచ్చి ఆ రోజు ప్రభుత్వాన్ని నిలబెట్టాం. అంటే ఇంతటి విలువలతో కూడుకున్న రాజకీయం చేసాం. ఏ రోజు కానీ రాజకీయ పార్టీలను ఏదో పార్టీని చంపేసి మేము ఎదగాలనుకోండి. మాతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎదగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే అన్ని రాజకీయ పార్టీలు బలంగా ఉండాలి, అందరం కలిసి పనిచేయాలి, రాష్ట్రం కోసం దేశం కోసం అని విలువలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మేము సగర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఇంతటి విలువలు కలిగిన పార్టీ దేశంలో మరొకటి లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తే ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీని ఎలా చంపేద్దాం, ఆ పార్టీ వాళ్ళని ఎలా లాగేద్దాం అని చూస్తున్నాం. కానీ ఆ రోజు ఎంతో దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా ఏ రోజు కానీ మేమేదో ఇది అని చెప్పలేదు. ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ఈ తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ కన్వీనర్గా, ఈ రోజు కూడా వీఆర్ ద కింగ్ మేకర్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. బట్ ఈ స్టేట్ డెవలప్మెంట్, ఈ తెలుగు జాతి డెవలప్మెంట్ మాకు ముఖ్యం. ఈ దేశం బాగుండాలి. మేము ఒక ప్రాంతీయ పార్టీగా మా పార్టీ ప్రాంతీయ పార్టీని జాతీయ భావాలతో మేము పనిచేస్తూ ఉన్నారు. ఇంతటి విలువలు ఉన్న పార్టీ. నేను ఒక యువకుడుగా నేను చెప్తున్నాను, ఈరోజు ఎలాంటి రాజకీయ చరిత్ర లేదు, నాకు ఇంత అవకాశం వచ్చి నేను మీ ముందు మాట్లాడగలుగుతుంటే ఆ తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఎంతోమంది యువతని ప్రోత్సహిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతని నేను అడిగేది ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి పార్టీకి మనం మద్దతిద్దాం. ఎందుకంటే సమాజానికి అనుగుణంగా కాలక్రమేణా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఒక వినూత్నమైన ఆలోచనలతో పనిచేస్తున్న పార్టీ ఈ పార్టీ. ఇలాంటి పార్టీకి మన యువ రక్తం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశం శాశ్వతం, ఈ తెలుగు జాతి శాశ్వతం. వ్యక్తులుగా ఈరోజు మనందరం ఉండొచ్చు పోవచ్చు, కానీ విలువలు శాశ్వతం. అలాంటి విలువలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఎథిక్స్తో రాజకీయం చేసేది. ఏ రోజు కానీ ఒకరిని చంపేయాలనుకోవాలి. అంతెందుకండి, పార్టీ పెట్టిన తొలినాళ్ళలో సంచయ్ విచార్ అనే ఒక చిన్న పార్టీ, మేనకా గాంధీ గారిది, ఆ పార్టీతో కూడా కలిసిపోతుంది. ఎందుకంటే అవకాశాలు ఇచ్చాం కమ్యూనిస్టులతో, వాళ్ళ ఉనికి లేని రోజుల్లో కూడా వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కలిసి, ఎందుకంటే ప్రజాస్వామ్యం కోసం పోరాడదామని కలిసి కలుపుకొని పోయాం. అంటే ఈ విధంగా అనేక పార్టీలను కలుపుకొని పోయాం. ఎందుకంటే అది పొత్తు అని కొంతమంది కిండల్ చేయొచ్చు, కానీ మేము ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి, విలువల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాం. దీంట్లో ఎక్కడా రాజీ లేదు. సగర్వంగా చెప్తున్నా, ఈ 44 ఏళ్ళు కాదు, ఇంకొక 100 ఏళ్ళైనా కానీ ఈ పార్టీ ఇలాగే ఉంటుంది. యువ రక్తాన్ని, కొత్త తరం యువత అందరూ రండి, కలిసి పనిచేద్దాం. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం అని పిలుపునిస్తున్నాను.